ఎలా అనిపిస్తుంది? అది కొంచెం పాయింట్స్ లేవు కాబట్టి ఎవరినో ఒకరిని నామినేట్ చేస్తే ఊరుకుంటారని చెప్పి తను నామినేట్ చేసినట్టు అనిపించింది. బ్యాక్ పెయిన్ ఉంది, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఫేవరెట్ ఎవరు లేరు, కొంచెం బెటర్ గా అయితే కళ్యాణ్ ఆడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? మీకు ఎలా అనిపించింది సుమన్ శెట్టి నామినేషన్? కామెడీగా ఉన్నాయి, లైక్ వ్యాలిడ్ పాయింట్స్ ఏం లేవు. అంటే ఈ నామినేషన్ గురించి సండే నాగార్జున గారు ఏమైనా మాట్లాడొచ్చు, ఎందుకంటే తనుజ అక్కడ మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. సుమన్ కూడా ఏమీ లేదు, లైక్ పాయింట్స్ ఏమీ లేవు. భరణి గారు కూడా నవ్వుతూ ఏదో నార్మల్ గా చేసేసారు. సంజన కూడా సేఫ్ సైడ్ లో నామినేషన్ చేసింది. సో టాప్ 5 అంటే ఎవరు పేరు? టాప్ 5 కళ్యాణ్, తనుజ, డెమోన్ పవన్, రితు, సుమన్ ఆర్ భరణి, ఎవరో ఒక్కరు ఉంటారు. ఎవరు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు మీ పరంగా? భరణి అనుకుంటున్నాను. ఎందుకంటే టాప్ 5 లో భరణి ఉంటారు అంటున్నారు, మళ్ళీ భరణి వెళ్ళిపోతారు. ఓకే, సో భరణి గారు ఎందుకు ఎలిమినేట్ అవుతారు? అంటే ఓట్స్ పరంగా చూస్తే అలాగే ఉంది. ఒకసారి ఆన్లైన్ లైక్ పోలింగ్ చూస్తే అందులో ఓట్స్ తనకు తక్కువగా ఉన్నాయి, అందుకని. బట్ గేమ్ ఆడితే ఫ్లిప్ అయిపోవచ్చు కదా ఓట్స్ కూడా, మనం చెప్పలేము. ఆల్రెడీ చెప్తాను. ఇప్పుడు ఈ లాస్ట్ వీక్ వచ్చే లోపల మామూలుగా ఉండదు అనమాట. వారు అట్లా ఉంటది. వీలైంది అసలు నాకు అర్థం కావట్లేదు. మొత్తం నవ్వు చేస్తారు. ఏం లేదు, తుపాస్ నామినేషన్లు. ఆయన వచ్చి సుమన్ శెట్టి గారు నువ్వు రెస్ట్ తీసుకోవాలి అందుకే చేసాను అంటాడు. నవ్వు వస్తుంది బ్రదర్. ఇప్పుడు తనుజకు వస్తుంది. ఆమె ఇమ్మాన్ గారితో మొత్తం మాట్లాడేసి ఇమ్మాన్ గారు కూడా ఎమోషనల్ పేర్లు ఇప్పుడు చేస్తే బాగోదు, బయట నెగిటివ్ అయిపోతా చెప్పి నైస్ గా డిమోన్ పవన్ నువ్వు అంటది. అరే ఏమబ్బా ఇది, డిమోన్ పవన్ కూడా ఇంకా హైలైట్. ఆడికి వచ్చేసి ఎవరినబ్బా స్టార్టింగ్ చేస్తాడు కామెడీగా. అట్లా ఎంతసేపు కామెడీ అంటే అయితే నవ్వుకో అంటది ఏంది నాకు అర్థం కాదు. నేను నామినేషన్స్ అనుకుంటారు ఏమనుకుంటున్నారు. దీనికి బిగ్ బాస్ గారు దీనికి బిగ్ బాస్ గారు చాలా సీరియస్ అవ్వాలి. ఆయన ఎందుకు కామెడీగా ఫస్ట్ మీరు చేయండి నామినేషన్ కాదు, మీరు ఏం చేస్తాను గట్టిగా అరవస్తుంది. అక్కడ అందరు కామెడీ చేస్తారు నామినేషన్, ఒక్కరు కాదు. ఎవరు సీరియస్నెస్ లేదు అక్కడ. కొన్ని పాయింట్లు కూడా కరెక్ట్గా లేవు. నేను చెప్పనా లోపల ఒపీనియన్ చెప్పాలంటే చాలా హ్యాపీ అనిపించింది. అబ్బా ఇన్ని సీజన్లు ఎవడబ్బా ఇంత ఐక్యమత్యంతో ఉన్నారు. కొట్టుకున్న 5 నిమిషాలకి కలిసిపోయి ఇంత ఐక్యమత్యంతో ఎవరు లేరు. అది నాకు చాలా బాగా అనిపించింది నిజంగా. ఇప్పుడు మనోడు సుమన్ శెట్టి రీజన్ చెప్పేసి నామినేషన్ చేశారు. మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి అది అన్నారు. సో రేపు నాగార్జున సార్ వచ్చి సుమన్ శెట్టి నువ్వు ఇంటికి వెళ్ళి కంప్లీట్ గా రెస్ట్ తీసుకో, ఆయనే పోతున్నాడండి, ఖచ్చితంగా ఆయనే పోతున్నాడు. సో మన వాళ్ళందరూ ఆయనకి రెస్ట్ ఇస్తున్నారు అనమాట. అదే నేను చెప్పేది ఏంటంటే సుమన్ శెట్టి గారు ఇది ఒకసారి కాదు, వీళ్ళందరూ ఇప్పుడు కామెడీ చేస్తారు ఓకే, బట్ సుమన్ శెట్టి గారు ఫస్ట్ నుంచి కామెడీ నామినేషన్లు. ఆయన అందరిది సేఫ్ ఉంటది, ఏదో సిల్లి చేసి వెళ్ళిపోతాడు బాబు. అంటే ఎవరి దగ్గర దెబ్బ తగలకూడదు బాబు అన్న టైప్ లో చేస్తారు అనమాట. మొత్తానికి చాలా ఫన్. ఆమెకి ఏం చెప్తారు మేడం? సరేనండి, మీరు సంజన ఫ్యాన్ అన్నారు కదా, సంజన గురించి ఒక క్వశ్చన్ ఏంటంటే మరి భరణి గారి టాబ్లెట్స్ ని తను దాచిపెట్టడం అనేది హ్యూమర్ అంటారా? సంజన గారు టాబ్లెట్స్ ఎందుకు దాచిపెట్టారు? ఫన్ కోసం అని చెప్పేసి. మరి ఫన్ కోసం మరి తిరిగి ఇయ్యలేదా? తిరిగి ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారు? రోగం వచ్చి పోయాడా? మరి ఉన్నాడుగా బతికే ఉన్నాడు కదా. రోగం వచ్చి అయితే పోలే కదా, మరి బతికే అయితే ఉన్నాడు కదా బిగ్ బాస్ హౌస్ లో. తను హెల్త్ పరంగా కదా ఇది ఎలా తీసుకుంటావు అడిగారు కదా. సో అంటే మేబీ దొంగతనం చేయాలి. సరే ఒక్క నిమిషం అమ్మా. 7 గుడ్లు తిన్నది 30 గుడ్లు తిన్నదని ఆమె మీద ఏడిచారు. ఆమెకు 5 నెలల పాపం పాలింతల్లో బాగా ఆకలి అవుతుంది ఒక ఆడదానికి. ఈ మాత్రం వినిత జ్ఞానం లేదా వీళ్ళకు? ప్రతోడు వచ్చి అవును బ్రో భరణి రీజన్ చెప్తున్నాను విను, కంక్లూజన్ రాకుండా నేను ఫస్ట్ ఓవర్ లోనే 300 రన్స్ కొట్టమంటే ఎట్లా కొట్టారు? కొట్టడానికి పాసిబుల్ కాదు. నేను చెప్పేది పూర్తిగా విను, ఆ తర్వాత వచ్చి మాట్లాడు. అర్థమవుతుందా? నేను ఏమంటున్నా అంటే ఓ అమ్మాయి ఈమె గుడ్లు తిన్నది కరెక్టే, తప్పేం కాదు. కంటెంట్ ఏదో క్రియేట్ చేసింది, గుడ్లు తిన్నది, ఆకలేసింది, అయిపోయింది. అసలు భరణి గారు ఒక ఆడపిల్ల ఇప్పుడు తనుజతో ఎలా మాట్లాడతారు, దివ్యతో ఎలా మాట్లాడతారు? నువ్వు ఇంట్లోకి వెళ్ళి తరిమేసిన వాళ్ళే నువ్వు మళ్ళీ మంచిగా వచ్చి మాట్లాడావు. బయట నుంచి వచ్చిన తర్వాత వస్తాయి నేను శ్రీశైల వల్ల కొట్టాడు తెలుసా? ఇదా నువ్వు ఆడదానికి ఇచ్చే రెస్పెక్ట్? నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అలాంటి దుర్మార్గుడికి? కొట్టను కొట్టాడు కదా, మరి అలా కొట్టలేదు కదా. అలా కొట్టిందా మరి? పోనీ సంజన అలా కొట్టిందా? మాట్లాడు మరి. ఇప్పుడు
మీ మోతబరి ఇప్పుడు గాంధీ తాత ఉన్నాడు అంటే ఇప్పుడు గౌతమ బుద్ధుడు టైప్ లో వాడు కూర్చుంటాడు లోపల. ఇటు ఏమైనా మాట్లాడినా సేఫ్ కాడతారు. ఫస్ట్ నుంచి సేఫే కదా, కనిపిస్తలేదా? ఒక టాబ్లెట్ విషయంలో మాట్లాడుతున్నావు, రోగం వచ్చి ఏం పోలే కదా, మంచిగానే ఉన్నాడు కదా. ఆ హ్యూమర్ కానప్పుడు సరే హ్యూమరా అంటే ఆడదాన్ని కూడా వెళ్ళని కొట్టడం హ్యూమరా? మొన్న కుండ పెట్టి టపావన్న కొట్టిన అది హ్యూమరా? అది హ్యూమరా బ్రో? ఇవన్నీ పబ్లిక్ అబ్జర్వ్ చేయట్లేమా? సరే వేరే వాళ్ళ నామినేషన్ టైంలో ఇట్లా కూడా సుమన్ శెట్టి వాళ్ళకి నామినేట్ చేయొచ్చు కదా. సుమన్ శెట్టి ఏం ఆడుతున్నాడు? ఒక్క సుమన్ శెట్టి ఏం ఆడుతున్నాడు? బిగ్ బాస్ హౌస్ లో సుమన్ శెట్టి ఏం ఆడుతున్నాడు? దివ్య ఏం ఆడింది? తనుజ కండ్ల ముందు ఆడుతున్న సేఫ్ గేమ్ కనిపిస్తలేదా? అంటే ఎవరికి టైటిల్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? ఎవరికి అర్హత ఉందని మీరు అర్హత టైటిల్ విన్నర్ అయితే మేడం, టైటిల్ విన్నర్ డెమాన్ పవన్ అయితే బాగుంటది అనుకుంటున్నా మేడం. తర్వాత ఇమాన్యుయల్ అయితే బాగుంటది అనుకుంటున్నా. ఎందుకు డిమాండ్, ఎందుకు ఇమాన్యుయల్? వాళ్ళిద్దరు ఫస్ట్ నుంచి బాగా ఎఫర్ట్ పెట్టారు, బాగా ఆడారు కాబట్టి. ఎవరు వెళ్ళిపోతారు ఈ వీక్? ఆ పొట్టిబాబు ఆయన పేరే సుమన్ శెట్టి పోతాడు. అంటే చాలా మంది సంజన గారు ఉంటున్నారు బ్రదర్. సంజన గారు పోదు మేడం, సంజన గారు పోడు. సంజన అసలు ఎందుకు పోద్ది? బిగ్ బాస్ కంటెంట్ ఇచ్చేదే సంజన. మళ్ళీ నువ్వు బిగ్ బాస్ లోకి వెళ్ళి సంజన పంపిస్తే బిగ్ బాస్ డొల్ల ఇంకేం ఉండదు. బిగ్ బాస్ వల్లనే ఈరోజు సంజన వల్లనే బిగ్ బాస్ నడుస్తుంది. సరే నిన్న మోతబరి మాటలు మాట్లాడారు కదా, బిగ్ బాస్ గెట్ అవుట్. సంజన కోరే వాళ్ళు చేసే ముద్దులు పెట్టేది ఎక్కడ కనిపించట్లేదు, వాళ్ళు ఎక్కేకి హక్ చేసుకునేది ఎక్కడ కనిపించట్లేదు. ఏడబడతాడు తొడల మీద చేసుకుంటారు, ఎక్కడ పిసుకుంటారు, వాళ్ళకి అర్థమయ్యట్లేదు. కానీ సంజన మీరిద్దరు రాత్రి అవుతుంది ఒక ధర కూర్చుంటున్నారు అన్నంత మాత్రమే గెట్ అవుట్ సంజన అన్నారా లేదా మేడం? మరి సంజన పోతానే అన్నది, మరి ఎందుకు పంపించలేదు? అర్థమవుతుంది మేడం. థ్యాంక్ యూ.